ఎప్పుడైనా సరే పంటలను అమ్ముకునేటప్పుడు, వ్యవసాయ ఉత్పత్తులను అమ్మేటప్పుడు, పశు సంపదలు కావచ్చు, వ్యవసాయ ఉత్పత్తులు కావచ్చు, అవి పండ్లు కూరగాయలు కావచ్చు, లేకపోతే ఈ ఉత్పత్తులు ఏమైనా కావచ్చు, అమ్ముతున్నప్పుడు అమ్మిన వాటిలో ఆ వాల్యూని బట్టి అందులో 2% మార్కెట్ ఫీజు కింద వసూలు చేస్తారు. అంటే మనం 100 రూపాయల విలువ గల సరుకుని మనం మార్కెట్లో అమ్మితే ఆ 100 రూపాయల మీద 2 రూపాయలు మార్కెట్ ఫీజు కింద ఈ మార్కెట్ కమిటీ వసూలు చేస్తుంది. ఈ విధంగా వసూలు చేసిన ఆ 2 రూపాయలని వినియోగించుకొని మార్కెట్ కమిటీ దగ్గర ఒక ఫండ్ ఏర్పాటు చేస్తారు. రాష్ట్ర స్థాయిలో కూడా ఒక కన్సాలిడేట్ ఫండ్ ఉంటుంది. ఈ డబ్బులన్నీ కూడా ఆ ఫండ్లోకి వెళ్తాయి. ఆ ఫండ్ ఆధారంగానే మార్కెట్ కమిటీలో పనిచేసే ఉద్యోగస్తులకి జీతభత్యాలు కావచ్చు, మార్కెట్ యార్డ్ల నిర్వహణ కావచ్చు, మార్కెట్కి వచ్చే రైతులకు సౌకర్యాలు కల్పించడం కావచ్చు, ఈ విధంగా ఎలాంటి డెవలప్మెంటల్ యాక్టివిటీ కావాలన్నా ఈ ఫండ్లో ఉన్న డబ్బులను వినియోగించుకొని చేయడానికి ఈ ఫండ్ని వాడతారు.